హాయ్ ఫ్రెండ్స్, జూన్ 9 మా మమ్మీ బర్త్డే చిన్నగా సెలబ్రేట్ చేసాము. సీన్ ఎంజాయ్ ఫ్రెండ్స్. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, మరెన్నో బాధలు ఎదురైనా అవన్నీ మా కోసం భరిస్తూ మాకు అండగా నిలుస్తూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మా మమ్మీ ఇప్పటికీ ప్రతి విషయంలోనూ మాకు తోడుగా ఉంటూ మా బలం, మా ధైర్యంగా నిలుస్తున్న మా మమ్మీ ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా మమ్మీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవుల సంఖ్యలో మమ్మల్ని ఇచ్చినందుకు దేవా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎంతో భయంకరమైనటువంటి ఎండలలో నాయన ప్రభా ఎలాగో మీరు మమ్మల్ని కాపాడారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇదిగో నాయన మమ్మీని బట్టి చిన్నాన్ని బట్టి కూడా మీకు స్తుతులు. ఎంతో బలహీనులుగా నాయన ప్రభా మరి ఇంటికే పరిమితమైనట్లుగా ఉన్నప్పటికీ నాయన వారిని మీరు విడవలేదు, ఎడబాయలేదు. నాయన ప్రభా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అనుదినము వారిని మీరు జ్ఞాపకం చేస్తారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, ఆశ్చర్యకురుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వేలాది స్తోత్రాల స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు ఆంటీ పుట్టినరోజు. అయా బిడ్డలు ఎంతో కలిసి సంతోషంతో అయా కేక్ కటింగ్ చేసుకుని బిడ్డలు నానే ఆనందించడానికి నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి నీ స్తోత్రాల స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆంటీకి సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాల స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు నూతన పరుస్తాననే వాగ్దానము బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో బిడ్డలు జరుపుకోవడానికి తగిన కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. యెహోవా యందు భయభక్తులు గలవారు దీర్ఘాయుష్మంతులు అవుతారన్నాం. అయాటి వాగ్దానం బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొండంత దేవుడు అండగా నీకుండగా, గుండెల్లో సుడి గుండాలెందుకో ప్రియుడా. కొండంత దేవుడు అండగా నీకుండగా, గుండెల్లో సుడి గుండాలెందుకో ప్రియుడా. మేడి పండ్లు ఏరుచున్న ఆ మోసను పిలువలేదా, గొర్రెలు కాయుచున్న దావీదును పిలువలేదా, విగ్రహ